ఏది? ఓహో, 4 monkeys కొత్తదా? 4 monkeys టైటిల్ అదే పెడతాను నేను యూట్యూబ్లో. హలో ఆల్, ఇది పార్ట్ 3 సురేంద్రపురి వీడియో. నాకు తెలిసి ఇంత లాంగ్ సురేంద్రపురి వీడియోని ఎవరు పెట్టుండరు. సైకిల్ చైన్ లెక్కన ఉంది కదా. అంజనాదేవి ఎవరు తెలుసా? అంజనాదేవి అంజనీ పుత్ర. అంజనీదేవి వాళ్ళ అమ్మ. అట్లా వాళ్ళ అమ్మ మీదకి వెళ్ళి పెట్టిండు. ఇక్కడ నుంచి మొత్తం హనుమంతుని చరిత్ర ఉందన్నమాట. అంటే చిన్నప్పటి నుంచి సీతని రిటర్న్, అంటే లంక నుంచి రిటర్న్ తీసుకొచ్చి రాముడికి అప్పగించేంత వరకు ఉందన్నమాట. అది మేము ఇదంతా చూస్తూ లాస్ట్లో ఇదంతా చూస్తూ మేము అనుకుంటా ఉన్నాము, ప్రతి ఒక్క బొమ్మకి ఆ కలర్స్, నగలు, ఇదంతా ఇంత బాగా చేయడానికి వాళ్ళకి ఎంత టైం బట్టి ఉంటుంది, ఎంతమంది వర్కర్స్ వర్క్ చేసి ఉంటారు ఇక్కడ, ఎంత బాగా చేశారు. ఇదంతా 16 years అయిందని కట్టి వాళ్ళు అన్నారనమాట. 16 years నుంచి కూడా ఎన్నిసార్లు మళ్ళీ పెయింటింగ్స్ వేసి ఉంటారో తెలీదు. ఒకవేళ అప్పుడే వేసి ఉంటే కనుక ఇప్పటి వరకు ఇంత బాగుండడం కూడా. రియల్ కోతి లాగుంది కదా. ఇక్కడ బొమ్మ కోతులే కాదు, మా పిల్లలు కూడా కోతేశాలు స్టార్ట్ చేసిండ్రు ఇక్కడికి వెళ్ళగానే. అక్కడ హనుమంతుని గద పట్టుకొని ఊగుతూ ఉంటే నాకు చాలా భయమైంది, ఎవరైనా ఏమన్నా అంటారేమో అని. అదే నేను తిడుతూ ఉన్నాను, అట్లా చేయకండి, విరిగిపోతే కష్టం, బాగుండవి అని. రాక్షసి బయటకు వెళ్ళిండు, అక్కడ అట్లా వెళ్తాడు అనమాట. ఆంజనేయుడు విభీషణుడితో అప్పుడు స్టార్టింగ్ లో మనం
ఇక్కడి నుంచి మహాభారత ఘట్టాలన్నీ మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఫస్ట్ చూస్తుంది శివలింగం. మనకు శివలింగం ఎలా ఉద్భవించింది అనేది తెలుసు. లింగానికి ఆది అంతం ఉండదని కూడా మనకు తెలుసు. సింబాలిక్గా ఇదే చూపించారనమాట. ఇక్కడ కొన్ని చోట్ల స్టోరీ కూడా నాకు అర్థం కాలేదు. మా హనీ అడుగుతుంటే నేను చెప్పలేకపోయినా. స్కానర్ ఓపెన్ చేసి చూద్దామన్నా కూడా ఓపిక లేదు, ఎందుకంటే ఇది లాస్ట్లో కాబట్టి ఓపిక అంతా నశించింది. ఫస్ట్లో ఉన్న ఎగ్జైట్మెంట్ లాస్ట్లో అయితే లేదు మాకు. అందుకే ఇంకా తర్వాత చూద్దాం లేరా మళ్ళీ చెప్తా అని చెప్పేసి వచ్చేసినాం. ప్లీజ్ కాదు. ఆయన మ్యారీడ్ హిందూ పని అనుకుంటుందా ఉన్నాయి. పదనా ద్రౌపది వస్త్రం. ఇదే మరి. హాయ్. అరే భయపడ్డావా?
Through the stillness, the clouds drift high. Thoughts like breezes whisper by. Endless waves of a calm blue sky, where dreams take wings and learn to fly. Gentle echoes of time's embrace. Each shadow finds its quiet space. In the flow of light, a tender trace binds the soul to this serene place. Let it go. Let it be like a river rolling free. In the silence you will see the harmony of you and me. The stars align, they softly hum, telling secrets of where we're from. In the quiet, our hearts succumb to a rhythm eternal as the drum. Glimmers dance on the ocean's crest. Nature hums her song. పద్మవ్యూహం చూడాలంటే మాత్రం పండర్పూర్లోనే చూడాలి. చాలా బాగుంటుంది. ఎటు నుంచి ఎటు వెళ్తున్నామో కూడా అర్థం కాదు. ఇక్కడ అయితే జస్ట్ 4 సర్కిల్స్ లాగా పెట్టారనమాట. ఆ 4 సర్కిల్స్లోనే మనం రౌండ్గా తిరిగి మళ్ళీ డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోతాము మెట్ల నుంచి. ఈ పద్మవ్యూహం అనేది ఇంకా లాస్ట్లో కాబట్టి ఎవరికి అంత తిరిగే ఓపిక ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. జస్ట్ ఎలాగో బయటకు వెళ్ళిపోవాలి అన్న ఆలోచనతో ఉంటారు కాబట్టి ఇలా పెట్టడమే కరెక్ట్ అనిపించింది నాకైతే. అప్పటికే 3 కిలోమీటర్లు తిరిగేసి ఉంటాం కాబట్టి ఓపిక అనేది అస్సలు ఉండదు. అందులోనూ స్ట్రైట్గా నడవడం వేరు, మెట్లు ఎక్కుతూ దిగుతూ లోపలికి వెళ్తూ బయటకు వెళ్తూ ఇలా తిరగడం వేరు. ఈ యారో మార్క్ నేను ఫస్ట్లో చూపించాను కదా, ఫస్ట్ వీడియోలో, ఆ యారో మార్క్ పట్టుకొని వెళ్తూ ఉంటే ఈ ఏరియా అంతా ఇవన్నీ చూడడం 3 కిలోమీటర్లు తిరిగి చూస్తామన్నమాట మనం. సో ఈ పద్మవ్యూహం అనేది లాస్ట్లో, దీని తర్వాత ఇంకొక 2-3 ఉంటాయి. అది చూసేసామంటే ఇంకా బయటకు వచ్చేయడమే. సో ఇక్కడ వరకు రావడం అంటే అసలు చాలా ఓపిక నశిస్తుంది. కాబట్టి ఇదంతా తిరిగేసి 3 కిలోమీటర్స్ నడిచి చూసి బయటకు వచ్చేసరికి అమ్మయ్య అయిపోయిందా అన్న ఫీల్ వస్తుంది అన్నమాట. ఇక్కడ పద్మవ్యూహంలో మిడిల్లో ఇలా పెట్టారనమాట. ఇక్కడ అంతా యుద్ధానికి సంబంధించిందే పెట్టారు.
ఈ సురేంద్రపురి మొత్తం 6 ఎకరాల ప్లేస్లో కట్టారంట. 6 ఎకరాలు కట్టారు. మనం తిరిగి చూసేది మాత్రం 3 కిలోమీటర్లు అనమాట. సో 3 కిలోమీటర్లు తిరిగేసరికి చాలా ఓపిక నశిస్తుంది. ఇంకెక్కువ తిరిగేది ఉంటే ఇంకెలా ఉండేదో. మా అందరికీ చూడడం ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోవాలా, కూర్చోవాలా అన్నంత అనిపించింది. మా డ్రైవర్, మా ఆయన, మా విషు వాళ్ళేమో ముందు వెళ్ళిపోయారు. మా కోసం వెయిటింగ్ అనమాట. హాయిగా కూర్చొని మా కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పటికి వాళ్ళకి అయిపోయి 1/2 అవర్ అవుతుంది. 1/2 అవర్ నుంచి వాళ్ళు హాయిగా రిలాక్స్ అవుతున్నారు. మేమేమో మెల్లిగా వీడియో తీస్తూ, నేను, మా చిన్నోడు హనీ, మా అమ్మ మిడిల్లో ఉన్నాము. వీడియో తీస్తూ మెల్లిగా వస్తున్నాం అన్నమాట. మా తమ్ముడు, మరదలు, నా 2 చెల్లెళ్ళు, వాళ్ళ నలుగురు లాస్ట్లో ఉన్నారు. వాళ్ళు వచ్చేసరికి ఇంకో 1/2 అవర్ అయింది. మేము వెళ్ళి 1/2 అవర్ కూర్చున్న తర్వాత వాళ్ళు వచ్చారనమాట. మొత్తానికి మా ముందు వెళ్ళిన వాళ్ళైతే 1 అవర్ వెయిట్ చేశారు మా కోసం టోటల్. అదే అంటున్నాం, వచ్చిందా మళ్ళా పోదాం, ఓపిక ఉంటుంది. అందరికీ ఓపిక నశించింది. ఇంకెప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోయి లంచ్ చేద్దామా అని ఉంది. 2 అవుతుంది అనుకుంటా. అప్పటికి కరెక్ట్గా టైం గుర్తులేదు. సో ఇంకా ఇక్కడ హనుమంతుడి నుంచి లడ్డు తీసేసుకొని బయటకు వెళ్ళిపోయి, బయట కూడా ఇంకా చిన్నవి కొంచెం చూడాల్సినవి ఉన్నాయన్నమాట. పెద్ద లింగం ఒకటి, అది లోపలికి వెళ్ళి చూడాలి. అదొకటి. ఇంకా చుట్టుపక్కల కొంచెం తిరిగి చూసేసి పక్కనే హనుమంతుని గుడి ఉందని చెప్పాను కదా, పంచముఖ హనుమాన్ గుడి, ఆ టెంపుల్ కూడా చూసేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట అక్కడి నుంచి. Your favorite purple flowers.
ఇక్కడ ఒక హుండీ వెరైటీగా ఉంది, పై నుంచి పైప్ ఉందన్నమాట. అక్కడ కాయిన్ వేస్తే ఇక్కడ కింద ఉన్న హుండీలోకి వచ్చి పడుతుంది. వెరైటీగా అనిపించింది. దీని తర్వాత మేము అసలు ముచ్చింతలు వెళ్ళాలి, బట్ టైం సురేంద్రపురి వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పంచముఖి హనుమాన్, అది జస్ట్ లోపల ఎట్లా వీడియోస్ తీయలేదు కాబట్టి బయటే వీడియో తీసుకున్నాను. ఆ వీడియో ఒకటి పెడతాను. ఇంకొకటి లోటస్ టెంపుల్, అది కూడా జస్ట్ చిన్న వీడియోనే. అండ్ ఇంకొకటి పాద నరసింహస్వామి గుడి, అదొక చిన్న వీడియో. ఈ 3 ఒక వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ మరి.